Hi students, welcome to Uma Science Guru. I am Uma Maheswari Boravilli. In previous class, we learned the differences between the arteries and veins. In this class, let us learn the lymphatic system, coagulation of blood, and also the relation between the body weight and the heartbeat. Let us learn the lymphatic system, శోషరస వ్యవస్థ. మనకు తెలుసు కదా, గుండె నుంచి శరీర భాగాలకు, అదేవిధంగా శరీర భాగాల నుంచి గుండెకు నిరంతరం రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రసరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పోషకాలను కణాలకి, కణజాలాలకి అందించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ధమనులు అనేవి అధిక పీడనంతో రక్తాన్ని, గుండె నుంచి రక్తాన్ని అధిక పీడనం ధమనులోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా ప్రవేశించేటప్పుడు ధమనులు అనేక రక్తకేశ నాళికలుగా, బ్లడ్ క్యాపిలరీస్గా డివైడ్ అవుతాయి. ఈ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి రక్తంలో ఉండే పోషకాలతో కూడిన ద్రవం అనేది కణజాలాల్లోనికి విడుదలవుతుంది. ఎందుకంటే కణాలకి పోషకాలు అందించాలి కాబట్టి కణజాలాల్లోకి విడుదలవుతుంది. ఈ విడుదలైన ద్రవాన్ని ఏమంటామంటే టిష్యూ ఫ్లూయిడ్ ఆర్ కణజాల ద్రవం. ద బ్లడ్ కంటిన్యూస్లీ ఫ్లోస్ టు ద బ్లడ్ వెసల్స్ from heart to blood, heart to body parts, and as well as body parts to heart. In this circulation, the nutrients from the blood circulates throughout the body, throughout the cells, as well as collect the excretory materials from the cells, from body parts to heart. The heart pushes blood towards the arteries. The heart pushes blood towards the arteries. Then the arteries enters into the tissue. It divides into blood capillaries. Previously you learned that the arteries always divided into blood capillaries. The blood from the heart flows through the arteries, and the arteries divided into blood capillaries. These blood capillaries, the nutrients from the blood, through the blood capillaries, the nutrients from the blood enters into this tissue to supply nutrients to the cells. అంటే మనం చెప్పుకున్నాం కదా, హృదయం నుంచి ఎప్పుడు కూడా గుండె నుంచి రక్తం అనే శరీర భాగాల నుంచి గుండెకు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఇందులో మనకు ధమనులు కణజాలాలకు వచ్చేసరికి అవి ఏమవుతాయి, రక్తకేశ నాళికలుగా, బ్లడ్ క్యాపిలరీస్గా డివైడ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా డివైడ్ అయ్యేటప్పుడు ఆ రక్తంలో ఉండే పోషకాలు ఏవైతే ఉన్నాయి, న్యూట్రియంట్స్, అవి కణాలకి సరఫరా చేయబడతాయి అన్నమాట. అలా సరఫరా చేయడం కోసం ఈ రక్తకేశ నాళికల నుంచి అవి ఏమవుతాయి, ఈ చుట్టూ ఉండే ఈ టిష్యూలోనికి ఏమవుతాయంటే ఈ బ్లడ్లో ఉండే న్యూట్రియంట్స్ అనేవి టిష్యూలోనికి చేరుతాయి అన్నమాట. అంటే కణాలకి పోషకాలను అందించడం కోసం రక్తంలో ఉండే పోషకాలు అనేవి రక్తకేశ నాళికల నుంచి చుట్టూ ఉండే కణజాలంలోనికి చేరుతాయి అన్నమాట. ధమనులు అనేవి రక్తకేశ నాళికలతో ఈ విధంగా బ్లడ్ క్యాపిలరీస్గా డివైడ్ అవుతాయి. ఈ బ్లడ్ క్యాపిలరీస్ రక్తకేశ నాళికలతో సిరలు అనేవి మొదలవుతాయి. ఈ విధంగా పోషకాలను అందించడం కోసం ఈ ధమనులు అనేవి ఏం చేస్తాయంటే ఈ రక్తకేశ నాళికలు పోషకాలతో కూడిన ద్రవాన్ని కణజాలాలకి విడుదల చేస్తాయి అన్నమాట. దాన్ని ఏమంటాం, కణజాల ద్రవం లేదా టిష్యూ ఫ్లూయిడ్. ఇట్స్ కాల్డ్ యాజ్ టిష్యూ ఫ్లూయిడ్ ఆర్ కణజాల ద్రవం. కణజాల ద్రవం ఇది ఎందుకు ఈ కణజాల ద్రవాన్ని విడుదల చేస్తాయి అంటే పోషకాలని కణాలకి అందించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ విధంగా పోషకాలు అందించిన తర్వాత తిరిగి అవి ఈ విధంగా సిర అనేది విడిపోయింది, ధమన్ అనేది ఈ విధంగా ఈ టిష్యూ ఫ్లూయిడ్ షుడ్ బి సెంట్ టు ద transported to the main bloodstream. Should be transported to the main bloodstream. The vein started from the blood capillaries and carries this some portion of this tissue fluid
enters into the venules and as well as veins and sent it to the heart. అంటే ఇక్కడ ఈ రక్తకేశ నాళికల నుంచి ఈ విధంగా ఈ కొంతవరకు ఒక 85% వరకు టిష్యూ ఫ్లూయిడ్ ఏమవుతుందట, ఇది సిరా వ్యవస్థ ద్వారా ఏమవుతుంది, సిరల ద్వారా గుండెకు చేరుతుంది. ఇంకా 15% అనేది మిగిలిపోతుంది అనమాట. ఆ 15% తిరిగి సిరల్లోకి ప్రవేశపెట్టి దాన్ని గుండెలోకి చేర్చాలి. దానికోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అనేది ఏర్పడి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ మిగిలిపోయిన ద్రవాన్ని ఈ టిష్యూ ఫ్లూయిడ్ని ఏమంటాం, ది రిమైనింగ్ టిష్యూ ఫ్లూయిడ్ ప్రెజెంట్ ఇన్ దిస్ టిష్యూస్ ఇస్ కాల్డ్ యాజ్ లింఫ్. లింఫ్ మీన్స్ వాటర్. ఇన్ లాటిన్ లింఫ్ మీన్స్ వాటర్. దేర్ ఇస్ సమ్ వెసల్స్. it is parallel to the venous system, parallel to the venous system. It carries this tissue fluid, this lymph to the heart. This lymphatic system is parallel to the venous system. అంటే ఈ విధంగా కణజాలాల నుంచి ఉండే కణజాల ద్రవాన్ని సేకరించి తిరిగి సిరా వ్యవస్థలోనికి ప్రవేశపెట్టడం అనేది శ్వాసరస వ్యవస్థ చేసే పని. అంతేకాకుండా శ్వాసరసం ద్వారా కణాలకి పోషకాలు అందడం, అదేవిధంగా కణాల్లో ఉత్పత్తి అయిన వ్యర్థాలు అనేవి తిరిగి రక్తంలోనికి శ్వాసరస వ్యవస్థ ద్వారా సిరలోకి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుందన్నమాట. అంతేకాకుండా దిస్ లింఫాటిక్ సిస్టమ్ గివ్స్ ఇమ్యూనిటీ టు అవర్ బాడీ, అవర్ సెల్స్. అంటే అది మనకి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుందన్నమాట. అంటే మనకి చూడండి చాలా రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు కలుగుతూ ఉంటాయి. రక్తం ద్వారా ఏవైనా మైక్రో ఆర్గనిజమ్స్ వచ్చినట్లయితే వీటిలో ఈ శ్వాసరస వ్యవస్థలో ఉండే లింఫోసైట్స్ ఉంటాయి అన్నమాట, వైట్ బ్లడ్ సెల్స్. వాటిని భక్షించి వాటిని నాశనం చేస్తాయి. ఈ విధంగా మనకి ఇన్ఫెక్షన్ బారి నుంచి మనకి ఇన్ఫెక్షన్స్ గురి కాకుండా శ్వాసరస వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చూస్తే మనకి మన వ్యాధులకు గురైనప్పుడు మనకి టాన్సిల్స్ ఎక్కువ వాపు అనేది కనిపిస్తుంది. అంటే ఈ టాన్సిల్స్ అనేవి కూడా ఒక రకమైన ఈ లింఫాటిక్ వ్యవస్థకు చెందినవి అనమాట, శ్వాసరస వ్యవస్థకి చెందినవి. అవి ఏవైతే ఇన్ఫెక్షన్ కలిగిస్తున్నాయో ఆ సూక్ష్మజీవులు గ్రహించి ఆ ఇన్ఫెక్షన్కి అవి ఏమవుతాయంటే వాచినట్లు అవుతాయి అనమాట. ఇన్ఫెక్షన్ ముందుగా శరీరంలో ఒక ఇన్ఫెక్షన్ ప్రవేశించకుండా అవి వాటి ఇన్ఫెక్షన్కి అవి గురి చేసుకుంటాయి. ఈ విధంగా మన శరీరానికి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతాయి అనమాట. మనకి ఏ విధంగా అయితే రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తనాళాలు, రక్తనాళికలు అంటే బ్లడ్ క్యాపిలర్స్, బ్లడ్ వెసల్స్ ఇలా ఉంటాయో, ఈ శ్వాసరస వ్యవస్థలో కూడా లింఫాటిక్ వెసల్స్, లింఫాటిక్ డక్ట్స్ అంటే శ్వాసరస నాళాలు, శ్వాసరస వాహికలు, లింఫ్ నోడ్స్, శ్వాసరస కణుపులు, లింఫ్ గ్లాండ్స్, శ్వాసరస గ్రంథులు అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకి you know that the blood is a substance which contains the solid particles as well as the liquid particles, whereas these lymph contains only the liquid particles. that without the blood cells is called as lymph. అంటే మనకి తెలుసు కదా, రక్తంలో ద్రవఘన పదార్థాలని ఉంటాయి, కానీ మనకి శ్వాసరసంలో తీసుకుంటే ఓన్లీ ద్రవ పదార్థాలే కనిపిస్తాయి. అంటే రక్త కణాలు లేని రసం శ్వాసరసం అనమాట. అయితే ఈ విధంగా దీన్ని లింఫ్ అంటే ఏంటి అర్థం, ది లింఫ్ మీన్స్ వాటర్, నీరని అర్థం. ఇది ఏం చేస్తుంది, ఈ మిగిలిపోయిన కొంతవరకు 85% సుమారుగా 85% ఏమవుతుంది, వేనస్ సిస్టంలోకి వెళ్తుంది టిష్యూ ఫ్లూయిడ్. రిమైనింగ్ 15% టిష్యూ ఫ్లూయిడ్ని ఇది మెయిన్ ప్రధానమైన సిరా వ్యవస్థలోనికి ప్రవేశపెట్టడానికి, తద్వారా గుండెను ఆ సిరా వ్యవస్థ నుంచి గుండెకు చేర్చడానికి ఇది ఒక లింక్గా, అంటే దీనికి సమాంతరంగా సిరా వ్యవస్థకు సమాంతరంగా ఇది ఏర్పాటు చేయబడి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఏ లింక్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ ద టిష్యూస్. ఎలా అంటే దిస్ ఈజ్ ద లింక్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ టిష్యూస్. ఇట్ కలెక్ట్స్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద బ్లడ్ అండ్ సప్లైస్ టు ద tissues, whereas it collects the excretive products from the tissues and it drains into the blood. It is a it is a vital link between the blood and the tissues. And you know that the veins has also valves, and as well as this lymphatic vessels also contains valves.
These walls not allowed to flow opposite direction. It always allows towards the heart. అంటే మనకు తెలుసు కదా, సిరల్లో కవాటాలు ఉంటాయని నేర్చుకున్నాం. ఈ కవాటాలు అనేవి రక్తాన్ని ఒకవైపు మాత్రమే ప్రయాణించేట్లుగా చేస్తాయి, వెనుకకు రాకుండా అడ్డుకుంటాయి. అదేవిధంగా సిరల్లో ఏ విధంగా కవాటాలు ఉంటాయో ఈ శోషరస నాళాల్లో కూడా కవాటాలు ఉండి అవి రక్తాన్ని వెనుకకు రాకుండా కాపాడుతాయి అన్నమాట. ఈ శోషరసములు తీసుకుంటే మనకి ఎలాగైతే దమనుల్లో ఈ వీటిలో ఎలాగైతే రక్తకేశ నాళికలుగా విడిపోతాయో ఈ లింఫ్ ఆర్టరీస్ మనకు తెలుసు కదా, ఆర్టరీస్ అనేవి బ్లడ్ క్యాపిలరీస్గా విడిపోతాయి. ఈ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి ఏమవుతుంది, కొంత టిష్యూ ఫ్లూయిడ్ అనేది వేనస్ సిస్టంలోనికి, సిరా వ్యవస్థలోనికి వెళ్తుందన్నమాట. రిమైనింగ్ టిష్యూ ఫ్లూయిడ్ ఎక్కడికి వెళ్తుంది, ఈ టిష్యూ ఫ్లూయిడ్ ఎక్కడి నుంచి మనం చూసుకుంటే రిమైనింగ్ టిష్యూ ఫ్లూయిడ్ అనేది దీనికి లింఫాటిక్ వెసల్స్గా లింఫాటిక్ క్యాపిలరీస్, మనకి బ్లడ్ క్యాపిలరీస్ ఎలాగో లింఫాటిక్ క్యాపిలరీస్, నెక్స్ట్ లింఫాటిక్ క్యాపిలరీస్ తర్వాత లింఫాటిక్ వెసల్స్. తర్వాత లింఫ్ డక్ట్స్ అంటే వాహికలు, శోషరస వాహికలు. లింఫ్ డక్ట్స్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, వెయిన్స్, లార్జ్ వెయిన్ నుంచి హార్ట్కి వెళ్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే దమనులు ఏమవుతాయి, దమనులు బ్లడ్ క్యాపిలరీస్గా విడిపోయి టిష్యూ ఫ్లూయిడ్ రూపంలో పోషకాలను అందిస్తాయి. దీనిలో నియర్లీ 85% టిష్యూ ఫ్లూయిడ్ అనేది సిరా వ్యవస్థ వేనస్ సిస్టంలోకి వెళ్తుంది. రిమైనింగ్ 50% టిష్యూ ఫ్లూయిడ్ అనేది లింఫాటిక్ క్యాపిలరీస్ అనేవి దాన్ని తీసుకుంటాయి. మనం చెప్పుకున్నాం కదా, సిరలు ఏ విధంగా అయితే క్యాపిలరీస్తో స్టార్ట్ అవుతాయో, రక్తకేశ నాళికలతో మొదలవుతాయో, ఈ శోషరస రక్త నాళాలు కూడా ఏమవుతాయంటే ఈ లింఫాటిక్ క్యాపిలరీస్ అంటే శోషరస నాళికలతో స్టార్ట్ అవుతాయి. ఇవేమవుతాయి లింఫాటిక్ వెసల్స్ అనే లింఫ్ డక్ట్గా మారుతాయి. నెక్స్ట్ దీని నుంచి లింఫ్ డక్ట్ నుంచి ఏమవుతుంది, లార్జ్ వెయిన్ అంటే పెద్ద సిర ఉంటుంది మెడ భాగంలో అనమాట. ఆ నెక్ దగ్గర ఉండే సిర ద్వారా అది ఏమవుతుంది, గుండెకి అనేది ఈ ఏదైతే ఈ రిమైనింగ్ ఈ టిష్యూ ఫ్లూయిడ్ ఉందో అది అనేది సప్లై అవుతుంది అనమాట. ఈ విధంగా ఏం చేస్తుంది, మొత్తానికి మిగిలిన రిమైనింగ్ టిష్యూ ఫ్లూయిడ్ని హార్ట్కి చేరవేయడానికి ఈ శోషరస వ్యవస్థ లేదా లింఫాటిక్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఇమ్యూనిటీని, లింఫోసైట్స్ని కలిగి ఉండటం వలన మనకి ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతూ ఇమ్యూనిటీని కూడా కలిగిస్తుంది. శోషరసం కూడా రక్తాన్ని పోలి ఉంటుంది, కాకపోతే దానిలో రక్త కణాలు అనేవి ఉండవు. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి, లింఫోసైట్స్ అనేవి దీనిలో కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా లింఫాటిక్ సిస్టమ్ గురించి ఇప్పుడు నేర్చుకున్నారు. ఓకే, అంటే మనకి బ్లడ్ గురించి చెప్పుకునే ముఖ్యమైన విషయాల్లో రక్తస్కందనము లేదా కోఆగ్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనకి ఎన్నో గాయాలు తగులుతూ ఉంటాయి. అలా గాయం తగిలినప్పుడు మనకి రక్తస్రావం అనేది జరుగుతుంది. అలా కంటిన్యూగా రక్తస్రావం అయితే ఏమవుతుంది, చనిపోవడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి ఈ రక్తస్కందనము అనే ప్రక్రియ ద్వారా ఏమవుతుందంటే అక్కడ ఎక్కడైతే రక్తస్రావం జరుగుతుందో అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి అంటే రక్తం గడ్డకెట్టి రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుంది అనమాట. దీన్ని రక్తస్కందన ప్రక్రియ లేదా కోఆగ్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ అని అంట. ఈ రక్తస్కందనం లేదా కోఆగ్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ అంటే ఏదైనా గాయం తగిలినప్పుడు వెంటనే అక్కడ రక్తం గడ్డకట్టడం అనేది జరుగుతుంది. అంటే ద కెమిస్ట్రీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్లడ్ కోఆగ్యులేషన్, దేర్ ఆర్ సమ్ స్టెప్స్. ద ఫస్ట్ వన్, the blood clotting starts 3 to 6 minutes of the injury.
అంటే ఈ విధంగా 3 నుంచి 6 నిమిషాలు ఏమవుతుందంటే ఆ బ్లడ్ క్లాట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇన్ సమ్ దట్ దెర్ ఈజ్ సమ్ ప్లేట్లెట్స్ ప్రెజెంట్ ఇన్ అవర్ బ్లడ్. రక్తంలో మన రక్త పలకికలు అనేవి ఉంటాయి కదా. ఈ రక్త పలకికలు ఏం చేస్తాయి, ఎప్పుడైతే మన గాయం అయిందో అవి వెంటనే థ్రాంబోకైనేజ్ అనే ఒక ఎంజైమ్ను రిలీజ్ చేస్తాయి అనమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది, రక్తంలో ఉండే ప్రోథ్రాంబిన్ని దిస్ కన్వర్ట్స్ ద ప్రోథ్రాంబిన్ ఇంటూ థ్రాంబిన్. This thrombin converts the soluble substance fibrinogen into insoluble fibrin fibers. అంటే ఇప్పుడు ఎప్పుడైతే రక్త పలకికలు థ్రాంబోకైనేజ్ని రిలీజ్ చేస్తాయో ప్రోథ్రాంబిన్ అనే పదార్థం రక్తంలో ఉంటుంది, దాన్ని ఏం చేస్తాయి, థ్రాంబిన్గా మారుస్తాయి. రక్త ప్లేట్లెట్స్ రిలీజ్ చేసే ఎంజైమ్ ఏంటి, థ్రాంబోకైనేజ్. ఈ థ్రాంబోకైనేజ్ ఏం చేస్తుంది, బ్లడ్లో ఉండే ప్రోథ్రాంబిన్ ఏం చేస్తుంది, థ్రాంబిన్గా మారుస్తుంది అనమాట. ఈ థ్రాంబిన్ అనేది ఏం చేస్తుందంటే ఇన్సాల్యుబుల్ అంటే ఫైబ్రినోజన్ అని ఇన్సాల్యుబుల్ ఫైబ్రినోజన్ దిస్ ఈజ్ soluble fibrinogen into insoluble fibrin fibers. ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్ ఫైబర్స్గా మారుస్తుంది అనమాట. అంటే ఫైబ్రినోజన్ సాల్యుబుల్, దిస్ ఈజ్ ఇన్సాల్యుబుల్. దీని ఫైబ్రిన్ ఫైబర్స్ మూవ్స్. ఇప్పుడు ఎక్కడైతే వూండ్ అయింది, ఇప్పుడు సపోజ్ ఈ భాగంలో ఎక్కడో మనకి దెబ్బ తగిలింది, ఈ దెబ్బ తగిలిన భాగంలో ఫైబ్రిన్ తంతువులు ఏం చేస్తాయి, ఈ అంచులు కతుక్కొని దాన్ని దగ్గరికి లాగడం వలన సెల్స్ ఎంటాంగిల్ ఇన్ ద ఫైబ్రిన్ దీస్ ఆర్ ద ఫైబ్రిన్ ఫైబర్స్. ద బ్లడ్ సెల్స్ దీస్ ఆర్ ద ఫైబ్రిన్ ఫైబర్స్. ద బ్లడ్ సెల్స్ ఎంటాంగిల్డ్ ఇన్ ద ఫైబ్రిన్ ఫైబర్స్ అండ్ ఫార్మ్ ద బ్లడ్ క్లాట్. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద బ్లడ్ క్లాట్స్ there is the blood clot, there is a straw colored yellowish portion, liquid portion is formed in this region. This is called as serum. This is called as serum. Yellowish straw colored portion of the fluid is called as serum. This is the reddish solid material. The clot is reddish solid material formed in the wound is called reddish solid material. The fibrin fibers and attached to the wound, edges of the wound. The fibrin fibers attached to the edges of the wound and pulled the wound. అంటే ఈ ఫైబ్రిన్ ఫైబర్స్ అంటే ఫైబ్రిన్ తంతువులు ఏం చేస్తాయి, గాయం చుట్టూ కూడా ఆ చేరి దాన్ని దగ్గరికి లాగుతాయి అనమాట. ఈ విధంగా గాయం నుంచి రక్తం కారకుండా అడ్డుతుంది అనమాట. ఈ విధంగా ఈ బ్లడ్ క్లాట్ లేదా రక్త స్కందన ప్రక్రియ జరగడానికి 3 నుంచి 6 నిమిషాలు అనేది పడుతుంది. కానీ కొంతమంది వ్యక్తుల్లో ఎవరికైతే విటమిన్ కే డెఫిషియన్సీ ఉన్న వ్యక్తుల్లో తీసుకుంటే చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది. ఇంకా మనకి దగ్గర సంబంధికుల్లో అంటే మేనరికలు అలా వివాహం చేసుకునే వారిలో మనకి జెనెటికల్ డిజార్డర్ అనమాట, హీమోఫీలియా అనేది కనిపిస్తుంది. హీమోఫీలియా, ఇట్ ఈస్ ఎ జెనెటికల్ డిజార్డర్. ద బ్లడ్ ఫ్లోస్ కంటిన్యూస్లీ త్రూ ద వూండ్. అంటే ఇక్కడ బ్లడ్ అనేది కంటిన్యూగా ఫ్లో అవుతూనే ఉంటుంది అనమాట. దీనికి వేరేగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. మనం ఈ పాఠంలో థాలసేమియా వ్యాధి గురించి నేర్చుకుంటాం. థాలసేమియా అనేది అనుబంధంలో ఇచ్చాడు. థాలసేమియా అనేది ఏంటంటే హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉత్పత్తి కావటం వలన ఈ థాలసేమియా వ్యాధి అనేది అది కూడా జెనెటికల్గా వస్తుంది. ఈ థాలసేమియా వ్యాధికి ఎప్పటికప్పుడు ఏంటి బ్లడ్ ఎక్కించుకోవాల్సి వస్తుంది అనమాట. నేను ముందు వీడియోలో పెట్టాను బ్లడ్ డొనేషన్ చెయ్యాలని. ఎందుకంటే థాలసేమియా వ్యాధితో బాధపడి ఎంతోమంది చిన్నారులు సరైన సమయానికి రక్తం అందక చనిపోతున్నారనమాట. అందుకోసం ఆ ముందు వీడియోని చూడండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. థ్యాంక్ యూ. లెట్స్ లెర్న్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద బాడీ వెయిట్ అండ్ హార్ట్ బీట్. అంటే జీవి యొక్క శరీర బరువుకి అదేవిధంగా గుండె కొట్టుకునే వేగానికి ఎటువంటి సంబంధం ఉందనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా కొన్ని జీవులను ఇక్కడ తీసుకుంటున్నాం. బ్లూ వేల్ తీసుకుంటే దాని బాడీ వెయిట్
1,50,000 kgs. Weight of the heart 750 kgs. Number of beats per minute only 7 beats per minute. Whereas elephant, the weight of the heart is 3,000 kgs. Weight of the body is 3,000 kgs. Weight of the heart is 12 to 21 kgs. 12 to 21 kgs. Number of beats per minute 46 beats per minute. In man, weight of the body is 60 to 70 kgs. Weight of the heart is 300 grams. Number of beats per minute 76. Coiled bird, small bird, coiled. The weight of the bird is only 8 grams. Weight of the body, the coiled bird's weight is only 8 grams. Weight of the heart is 0.15 grams. But the number of beats are more. How many beats? 1200 beats per minute. For observing this table, we conclude that the weight of the body increases, the number of beats per minute decreases. When the weight of the body decreases, the number of the beats per minute increases. అంటే ఒక జీవి యొక్క శరీరం బరువు అనేది పెరుగుతున్న కొలది ఏమవుతుంది, హృదయ స్పందన అనేది తగ్గిపోతుంది. బరువు పెరుగుతున్న కొలది హృదయ స్పందన తగ్గుతుంది. అదే బరువు తగ్గిన కొలది ఏమవుతుంది, హృదయ స్పందన రేట్ అనేది పెరుగుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, హృదయ స్పందన అంటే శరీరం బరువుకి హృదయ స్పందన రెండు ఒకటి విలోమానుపాతంలో ఉంటాయి అన్నమాట. ఒకటి పెరుగుతుంటే ఒకటి తగ్గుతుంది. అయితే ఇంకా ఇది క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు అనమాట. ఈ పట్టిక ఇచ్చి హృదయ స్పందనకి జీవి శరీరం బరువుకి ఎటువంటి సంబంధం కలిగి ఉంది. ఇంకొక క్వశ్చన్ కూడా అడగచ్చు, ఏంటి, జీవి శరీరం బరువుకి గుండె బరువుకి ఎటువంటి సంబంధం ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, జీవి శరీరం బరువు ఎప్పుడైతే పెరిగిందో గుండె బరువు కూడా పెరుగుతుంది. చూడండి, ఇందులో బ్లూ వేల్ అంటే 1,50,000 వెయిట్, దాని తరక హార్ట్ వెయిట్ చూసుకుంటే 750 kgs. ఇలా క్వాలిటీ చూసేసరికి ఈ బర్డ్లో దాని బాడీ వెయిట్ 8 grams, 0.15 grams. అంటే బాడీ వెయిట్ పెరుగుతున్న కొలది హార్ట్ వెయిట్ పెరుగుతుంది, కానీ హార్ట్ బీట్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది అనమాట. That is called inversely proportional. The weight of the body of an organism is inversely proportional to the heartbeat. The weight of the body of the organism is inversely proportional to the heartbeat. Whereas the weight of the body increases, the number of heartbeats per minute is decreases. Whereas the weight of the body is decreases, the number of heartbeats per minute increases. This shows that the weight of the body and the number of beats are inversely proportional to the organisms. Thank you. ఇప్పుడు నేను చెప్పిన పాఠం మీకు అర్థమైంది అనుకుంటాను. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వచ్చిన నాలెడ్జ్ని నేను మీకు షేర్ చేస్తాను. అదేవిధంగా రియల్ ఎక్స్పీరియన్సెస్ మీకు కలిగించడానికి నేను సతవిధాల ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.